ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన న్యాచురల్ సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు పాకశాస్త్ర గ్రంథంలో మీకోసం ఏంటి అద్దిరిపోయే వంట ఏదుందో చూసేద్దామా? మటన్ అనేసరికి ముదురుగా ఉంటుంది అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అరే చికెన్ అయితే ఈజీగా ఉడికిపోతుందని కొంతమంది అనుకుంటారు. మరి టేస్టీగా మటన్ని వెన్నలా కరిగిపోయేలా ఎలా చేసుకోవచ్చు? చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. అంతేందుకు వెన్న వేసి మటన్ రోస్టే చేసుకుంటే ఎంత బాగుంటుంది. సో మరి చిన్నప్పుడు వెన్న పాటలు ఎన్నెన్నో విన్నాను, కానీ ఆ అద్భుతమైన వెన్నని మటన్తో ఎలా రోస్ట్ చేసుకోవాలో చూసేద్దామా? మరి బటర్ వేసి చక్కగా రోస్ట్ చేసుకోవాలి అంటే ఈ చాప్స్ ముక్కలు, అలాగే ఈ మంచి బోన్లెస్ అన్ని రకాల పీసెస్ ఉన్నవే చక్కగా మనకి ఇలాంటి ఫ్రైకి బాగుంటుంది. అంత మటన్ అయితే ఫ్రెష్గా, మరి లేత మటన్ మార్కెట్లో మనకి వెళ్ళి తెచ్చుకోవాలంటే కొంచెం అంత ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ మటన్ రోస్ట్ చక్కగా చేసుకోవడానికి ఫస్ట్ మటన్ ఉడకాలి కదా. మటన్ ఉడికిన తరువాత మళ్ళీ ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఎక్కువగా కనిపించకూడదు. అయితే మరీ ఎక్కువ ఉల్లిపాయ వేయకూడదు. మీరు ఒక అరకిలో మటన్కి ఒక చిన్న ఉల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ వేసారనుకోండి మీకు గ్రేవీ ఎక్కువైపోయి మీకు రోస్ట్ లాగా చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. సో మరీ ఎక్కువ నూనెద్దు, ఎందుకంటే లాస్ట్లో మంచి రోస్ట్ అంటే కొంచెం వెన్నలో ఫ్రై చేసేసుకుంటే అద్దిరిపోతుంది. కానీ దాన్ని ఎలా చేయాలో కూడా చూపిస్తాను. కొంచెం నూనె వేసుకొని దీంట్లో మనం హోల్ గరం మసాలా, ఈ మంచి ఫ్రైలో మంచి టేస్ట్ బయటికి రావడం కోసం మనకి షాజీరా, యాలకులు, లవంగం, దాల్చిన చెక్క అన్నీ వేసుకొని మనం కొంచెం సేపు నూనెలో వేయించుకుందాం. అయితే మనకి మంచిగా ఫ్రై టేస్టీగా ఉండడం కోసము మటన్ని కూడా లైట్గా వేగనిస్తే చాలా బాగుంటుంది. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుందాం. లైట్గా కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకుందాం. కొంచెం ఉప్పు వేసి దీన్ని కొంచెం బంగారు రంగు వచ్చేంత వరకు ఉల్లిపాయలు వేసుకొని వేయించుకొని ఈ లోపల మటన్ని చక్కగా కడిగేసుకొని తర్వాత వీలైతే ఒక పేపర్ టవల్ తోటి ఎక్స్ట్రా నీళ్లు ఏమన్నా బయటకున్నవి కూడా తుడిచేసుకోండి. ఎందుకంటే మరోసారి ఈ మటన్ని కూడా దీంట్లో పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం బంగారు రంగు వచ్చిన తర్వాత మనకి డెసికేటెడ్ కోకోనట్ పొడి వాడితే దాన్ని కూడా కొంచెం ఇందులో వేసేసుకున్నాను. వేసుకొని దీంతో పాటు ఈ మటన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇందులో వేసేసుకుందాం, చాప్స్ అన్నిటినీ. అయితే ఇందులో నీళ్లు చూడండి, చేసిన తర్వాత కూడా ప్లేట్కి ఒక చుక్క నీళ్లు కూడా అంటుకోలేదు. ఇప్పుడు ఈ మటన్ ముక్కలు ఈ వేడి నూనెలో కొంచెం సాటే అవ్వాలి. అంటే ఆ వేడికి కొంచెం మటన్ బ్రౌన్ అయితే దాంట్లో నుంచి మంచి సువాసన బయటకు వస్తుంది. నన్ను అడిగితే ఒక మంచి మూకుడులాగా తీసుకొని చేసుకోవడం బెటర్. కాకపోతే ఇందులోనే నేను మటన్ని కుక్ కూడా చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కావాలంటే మళ్ళీ మీరు ఒక ప్రెషర్ కుక్కర్లో పెట్టుకొని స్లోగా కుక్ చేసుకోవచ్చు. కానీ లేత మటన్ చాలా చక్కగా అద్భుతంగా ఉంది. సో మరి దీన్ని ఇదే నూనెలో కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా వేయించుతూ ఉంటే ఈ మటన్ చక్కగా బ్రౌన్గా అయిపోతుంది. బ్రౌన్గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం పసుపు వేసుకుందాం. అలాగే దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుందాం. అప్పుడు కూడా దీన్ని ఇలా వేయించుకుంటూ కొంచెం ధనియాల పొడి, కొంచెం కారపొడి, ఎందుకంటే లాస్ట్లో మిరియాలు, కరివేపాకు కూడా వేసుకుంటాం, అందుకని దీంట్లో కొంచెం అంత జీలకర్ర పొడి. అయితే ఇవన్నీ వేసేసిన తర్వాత ఎక్కువగా కలపమాకండి. నీళ్లు దగ్గర పెట్టుకొని ఒక్కసారి ఈ మటన్తో పాటు ఇలా చేయడం వల్ల ఈ మటన్ బ్రౌన్ అవ్వడం వల్లే మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ అంతా రెడీ అయిన తర్వాత కూడా మీకు మటన్ ఇట్లా వేపుల్లా రావాలి, కానీ మరింత టేస్టీగా ఉండాలి. మరి కొంచెం వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసి మూత పెట్టి కుక్ చేసుకుందాం. ఎందుకంటే మటన్ ఉడకాలి కదా. మూత పెట్టి మంట తగ్గించి ఒక అరగంట పాటు స్లోగా కుక్ చేసుకుందాం. కుక్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ ఆ నీళ్ళంతా ఆవిరి అయిపోయేలా చేసి ఇంతకుముందు డ్రై ఎలా ఉందో అలా డ్రై చేసుకుంటే అప్పుడు ఈ మటన్లో మంచి టేస్ట్ వస్తుంది. కానీ దాన్ని వెన్న, వెల్లుల్లి
వి ఫర్ విక్టరీలా అద్భుతమైన టేస్ట్ దీన్ని వెన్న వెల్లుల్లితో తీసుకొస్తాను. ఎలా చేస్తానో కూడా చూడండి. మటన్ ఉడికినా దీంట్లో ఉన్న నీళ్లు ఉంటాయి. ఆ నీళ్ళని ఫస్ట్ మనం దీంట్లో వేసేసి ఆవిరిలా చేసేసుకొని తర్వాత టేస్టీగా మన డిష్ తయారు చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మటన్ కుక్ అయిపోయింది. మరి ఇలాంటప్పుడు మనం కొంచెం కరివేపాకు, మనం మిరియాలు, పచ్చిమిరపకాయలు వేసి చక్కగా వెన్నలో రోస్ట్ చేసుకొని దాంట్లో మనం చూద్దాం. కరివేపాకు, ఈ పచ్చిమిరపకాయలు, అలాగే దీంట్లో వెన్న కూడా వేసేసుకుందాం. ఈ వెన్నలో మనం కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి కొంచెం సేపు దీన్ని చక్కగా కుక్ చేసుకుందాం. తర్వాత ఈ మటన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, కానీ దీంట్లో బోల్డ్ అంత తేమ ఉంది. దీన్ని ఫస్ట్గా మనం దీంట్లో వేసేసి కుక్ చేసుకొని తర్వాత లాస్ట్లో మటన్ వేసుకుందాం. అయితే ఇందులో మనకి బోల్డ్ అంత వెల్లుల్లి అలాగే మిరియాలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు, ఈ కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇలా ఈ వెల్లుల్లి చాప్ చేసుకుంది మనం వేసుకుందాం. ఈ వెల్లుల్లి ఈ మటన్కి మంచి టేస్ట్ ఇస్తుంది. ఈ మటన్ కుక్ అయిపోతున్నప్పుడు ఈ మటన్లో ఉన్న ఈ గ్రేవీని మాత్రమే మనము ఇందులో వేసుకుందాం. ఈ వెల్లుల్లితో పాటు చక్కగా ఈ గ్రేవీ కుక్ అయ్యి, ఎందుకంటే ఆ మటన్తో పాటు అయితే చాలా ఎక్కువ టైం పడుతుంది. మరి ఈ గ్రేవీ మనకి చక్కగా ఇలా కండెన్స్ అయ్యి ఆవిరై చిక్కగా అయిన తర్వాత ఇందులో మటన్ వేసుకుంటే ఆ మటన్ రోస్ట్ చాలా చాలా బాగుంటుంది. అలాగే మన మిరియాలు కూడా రెడీగా ఉన్నాయి. ఈ మిరియాలు దీంట్లో వేసేసుకుందాం. మీకు ఎంత కావాలో అంత. ఈరోజైతే బాగా ఘాటుగా యమ్మీగా తినాలనుకుంటున్నాను. అందులో ఈ వెన్నలో కూడా ఇదంతా చక్కగా ఫ్రై అయితే మరింత టేస్ట్ వచ్చేస్తుంది. దీన్ని ఇలా ఒక 3-4 నిమిషాల పాటు కుక్ చేస్తే మొత్తం తేమంతా అయిపోయి చిక్కగా అయిపోతుంది. అప్పుడు మటన్ ముక్కలు వేసి దీన్ని టాస్ చేసుకుందాం. హోటల్లో మేము బోల్డ్ అంతా మటన్, ఎందుకంటే ఒక ఆర్డర్ కాదు కదా, ఎన్నో అంటే 50-40 ఆర్డర్లు మటన్ ఫ్రై వస్తూ ఉంటుంది. అందుకనేసి ముందుగా ఇలా వేసుకొని తర్వాత ఆ గ్రేవీని కొంచెంగా వేసి తర్వాత మనకి కావలసిన ఈ మటన్ పీసులు ఇందులో వేసేసి మనం టాస్ చేసుకుంటే అద్భుతమైన టేస్టీ మటన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇలా టాస్ చేసిన తర్వాత వేసుకోవడం వల్ల ఈ పైన ఏదైతే మసాలా పట్టుకుంటుందో చాలా టేస్టీగా వచ్చేస్తుంది. మటన్ ఒక పక్క ఉడికిపోయింది. ఇప్పుడు ఈ మటన్ వెన్నతో చేసుకున్న ఈ వెల్లుల్లి మటన్ రోస్ట్ రెడీ అయిపోతుంది. కొంచెం నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుంటే మీకు మసాలా మాడకుండా అంటుకోకుండా ఉంటుంది. దీంట్లో లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనం దీన్ని లైట్గా సాటే చేసేసుకుందాం. అప్పుడు డిష్ రెడీ, వడ్డకానికి రెడీ. ఇలా ఆ వెన్నలో గుమగుమలాడుతూ అంతా రెడీ అయిన తర్వాత దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర, మరీ ఎక్కువ కాదు, కొంచెం అంతా ఇలా నిమ్మరసం. మరీ ఎక్కువ వేసారనుకోండి ఆ పులుపు వచ్చేస్తుంది బయటికి. ఆ పులుపు అనేది గొప్పగా ఉండాలి, కానీ చేసుకున్న ఈ కూర రుచి తగ్గించకూడదు. మన వెన్నతో చేసిన వెల్లుల్లి మటన్ రోస్ట్ రెడీ. ఇంకేంటి వడ్డించేసుకున్నామా? మెరుస్తూ మీ టేబుల్కి వచ్చేస్తుంది. వేడిగా చక్కగా మన రోస్ట్ రెడీ. మరి మీరు ఆలోచిస్తూ ఉంటారు, హోటల్లో వాళ్ళు పెట్టినప్పుడు ఇంత టేస్టీగా ఉంటుంది, మరి మనం చేస్తే ఎందుకు ఇంత చక్కగా రాదని. మరి మనం చూస్ చేసుకునే ఈ మంచి చాప్స్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉంది చూడండి. రాగినికి ఈ చాప్స్ ఇవంటే చాలా చాలా ఇష్టం. మనం చేసుకున్న విధంగా మనం చాప్స్ మటన్ రోస్ట్ చేసుకుంటే చాప్స్ ఏమో చక్కగా కొబ్బరి ముక్కలా చక్కగా కరిగిపోతూ భలే కమ్మగా ఉంటుంది. అదే కనుక పీసులు తీసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా చేసుకుంటే కనుక చాప్స్ అంత బెస్ట్, మరొకటి ఉండవనే చెప్పచ్చు. సో మరి మీరు కూడా ఈ మటన్ని చక్కగా వెన్న వెల్లుల్లితోటి ఎంత మంచిగా టేస్టీగా రోస్ట్ చేసుకోవచ్చు చూశారు కదా. కానీ అన్నిట్లో లాస్ట్ చిట్కా ఏంటి అంటే, మనం చివరిలో ఆ ఉప్పు నిమ్మరసం కరెక్ట్గా వేసేసి వేయించేశారంటే ఈ డిష్ 10 రుచిగా పెరిగిపోతుంది. సో మరి ఏంటి, బీ రిచ్ ఇన్ కుకింగ్, వంటల్లో శ్రీమంతులు అవ్వండి. ఇలాంటి అద్భుతమైన సూపర్ షెఫ్ వంటకాలు మీరు కూడా చేసుకుని మీ ఇంట్లో తిని జీవితాన్ని ఆస్వాదించండి. ఎందుకంటే డిష్ అదిరిపోయింది. ఇలా కొరకగానే వెన్నలా కరిగిపోవాలి. మటన్ అంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మటన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని మార్కెట్కి కూడా మీకు తీసుకెళ్ళి ఒకరోజు చూపిస్తాను. కానీ ఈరోజు అయితే ఈ వెల్లుల్లి వెన్న మటన్ రోస్ట్ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయాలి. సూపర్ అంటే సూపర్.
వెన్న వెల్లుల్లి మటన్ రోస్ట్ తయారు చేయడానికి ముందుగా మూకుడులో నూనె వేసి వేడెక్కిన తరువాత గరం మసాలా వేసి దాంట్లో ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం ఉప్పు వేసి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. దాంట్లో కొంచెం అంత కొబ్బరి పొడి అలాగే మటన్ చాప్స్ ముక్కల్ని కూడా వేసేసి ఫ్రైగా అయ్యేంత వరకు చక్కగా వేయించుకుని కొంచెం బంగారు రంగు వచ్చిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి ముద్ద, ధనియాల పొడి, కారపొడి, జీలకర్ర పొడి వేసుకుని కలుపుకోవాలి. తరువాత కొంచెం నీళ్లు వేసి ఒక 20 నిమిషాల పాటు చక్కగా మటన్ ని ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మరో మూకుడు తీసుకుని అందులో కరివేపాకు, పచ్చిమిరపకాయలు అలాగే వెన్న వేసి వాటిని వేగనివ్వాలి. దాంట్లో సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసి ఈ ఉడికిన మటన్ గ్రేవీని మాత్రమే వేసి చక్కగా వేయించుకోవాలి. ఇక్కబట్ట తర్వాత మటన్ ముక్కలు వేసి దాంట్లో టాస్ చేసి మిరియాలు, కొత్తిమీర అలాగే చివరిగా కొంచెం నిమ్మరసం కూడా వేసి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. నిన్న అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం చెప్పి మన బహుమతి గెలుచుకున్న విజేత, మేమడిగిన ఈ ప్రశ్నకు సరైన సమాధానం పంపి లక్కీ డ్రాలో వండర్ చెఫ్ వారిచే బహుమతి గెలుపొందిన విజేత పద్మకుమారి, తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా. కంగ్రాచ్యులేషన్స్ పద్మకుమారి గారు, మీకు ఈటీవీ అభిరుచి ఛానల్ తరపున మా అభినందనలు. ఈటీవీ అభిరుచి న్యాచురల్ సూపర్ షెఫ్ వంటల్లో అద్భుతమైన బహుమతులు గెలుచుకునే అవకాశం ఉందని నేను చెప్పాను కదా. ఈ కాంటెస్ట్ లో బహుమతులు గెలవాలి అంటే నేను అడిగే ప్రశ్నకి సరైన సమాధానం SMS చేయాలి. మరి ఈ రోజు నేను అడిగే ప్రశ్న, శ్రీరామ నవమి రోజు ఖచ్చితంగా తినే ప్రసాదం ఏమిటి? ఏ కందిపప్పు బెల్లం, బి బడవప్పు పానకం, సి సేమియా పాయసం, డి పరమన్నం. మీ సరైన సమాధానాన్ని NSC అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ రైట్ ఆప్షన్ స్పేస్ ఇచ్చి మీ పేరు స్పేస్ మీ ఊరు స్పేస్ మీ జిల్లాని టైప్ చేసి 56263579కి SMS పంపించి వండర్ షెఫ్ వాళ్ళు అందించే అద్భుతమైన బహుమతులు గెలుచుకోండి. SMS చేసేశారు కదా. మరి ఈ రోజు కాంటెస్ట్ విజేత ఎవరో రేపు చెప్తా. చూస్తూనే ఉండండి మన న్యాచురల్ సూపర్ షెఫ్ వంటకాలు.